నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం డిసెంబర్ 13, 2024 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:27, సూర్యాస్తమయం సాయంత్రం 5:36. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మార్గశిర శుద్ధ త్రయోదశి. త్రయోదశి తిథి డిసెంబర్ 12 గురువారం రాత్రి 8:27 అండి. డిసెంబర్ 13 శుక్రవారం సాయంత్రం 6:17 వరకు త్రయోదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మార్గశిర శుద్ధ చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం భరణి మరియు కృతిక, 2 నక్షత్రాలండి. ముందుగా భరణి నక్షత్రం డిసెంబర్ 13 శుక్రవారం ఉదయం 6:49 వరకు. తదుపరి కృతికా నక్షత్రం డిసెంబర్ 14 శనివారం తెల్లవారితే 5:28 వరకు. తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మేషరాశి. మేషరాశి శుక్రవారం మధ్యాహ్నం 1:19 వరకు ఉంటుంది. తదుపరి వృషభ రాశి ప్రారంభమవుతుంది. యోగం శివ ఉదయం 11:53 వరకు. తదుపరి సిద్ధ సాధ్య. కరణం కౌలవ ఉదయం 9:05 వరకు. తదుపరి తైతల రాత్రి 7:42 వరకు. తదుపరి వణిజ విష్టి. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం సాయంత్రం 6:08 నుండి రాత్రి 7:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి ఉదయం 9:16 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:12 నుండి మధ్యాహ్నం 12:56 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 8:22 నుండి ఉదయం 9:40 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 5:05 నుండి తెల్లవారితే 5:53 వరకు. అమృత గడియలు తెల్లవారితే 3:28 నుండి తెల్లవారితే 4:59 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, ధృతరాష్ట్రుడు కుమార్తె పేరు ఏమిటి? ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి మీరు ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను మీ ఊరు పేరు, మీ జిల్లా పేరు పెట్టి మీ ప్రశ్న అయితే అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, అర్జునుడికి గాంధీవం విల్లును ఇచ్చినది ఎవరు? జవాబు అగ్నిదేవుడు అండి. ఒకరిద్దరు అయితే కరెక్ట్గా సమాధానం చెప్పారు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు హనుమత్ వ్రతం అండి. చాలా మంచి రోజు. మీకు ఇళ్లలో ఎవరికైనా పిల్లలకి చదువులో రాణింపు లేకపోయినా, ఉద్యోగాలు కుదరకపోయినా, అంటే రావట్లేదు ఎంత ప్రయత్నించడం అనుకునే వాళ్ళు తప్పనిసరిగా హనుమాన్ చాలీసా 11 సార్లు పఠించండి. కుదిరితే మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకు మాలను అయితే సమర్పించండి. మంచి ప్రభావం అయితే ఉంటుంది. తప్పకుండా మీరు ఆచరించడానికైతే ప్రయత్నించండి. ఇది హనుమత్ వ్రతం రోజు తప్పకుండా చేయాలండి. చేస్తే చాలా మంచిది. మరి అదేవిధంగా ఈరోజు నటుడు వెంకటేష్ గారి పుట్టినరోజు అండి. అతనికి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.